ఉత్తరప్రదేశ్‌లో ఎలాంటి దారుణం అంటే, ఒక అబ్బాయి 2 చేతులు నరికేశారు పెట్రోల్ బంక్‌లో. జైవేంద్ర సింగ్ అనే వ్యక్తి పెట్రోల్ కొట్టిస్తున్నప్పుడు ఒక గుంపొచ్చింది. మొత్తానికి ఆ అబ్బాయి వాళ్ళెవరో ఏదో అన్నారు. ఆ గుంపులో ఒక వ్యక్తిని, ఆ అబ్బాయిని ఏదో అంటే, ఆ అబ్బాయికి వాళ్ళకి ఏదో చిన్న వాగ్వాదం జరిగింది. ఆ వాగ్వాదం చినికి చినికి గాలివానలా తయారైంది. వాళ్ళందరూ కలిసి అబ్బాయిని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొడ్డళ్ళతో ఈ చేతి మణికట్టు వేలు రెండింటిని కూడా నరికేశారు. తలకు కూడా అప్పటికి గాయాలయ్యాయి. వెంటనే పెట్రోల్ బంక్ వాళ్ళు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వచ్చి స్థానికంగా ఒక ఆసుపత్రిలో జాయిన్ చేస్తే ఇంకా అక్కడ కూడా మెరుగైన చికిత్స అందదని చెప్పి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రస్తుతానికైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో ఎంత క్రైమ్ జరుగుతుందంటే ఈ క్రైమ్ని ఎంత కంట్రోల్ చేసినా సరే ఆగడం లేదు. అంటే ఆ మనస్తత్వం అలాగుంది. గత 8-9 సంవత్సరాలుగా చాలా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు ఎవరైతే ఇలా చేశారో వీళ్ళందరినీ ఇప్పుడు బొక్కలో పెట్టారు. ఒక్కొక్కడికి తాట తీసేస్తున్నారు. అయినా సరే అక్కడ జనాల్లో చాలా వరకు మార్పు ఇంకా రావాలి. ఇంకా మార్పు రావాలి. మార్పు అయితే కొంతవరకు వచ్చింది. నేనైతే లాస్ట్ టైం చూసుకున్నట్లయితే గత 10 సంవత్సరాల నుండి చూస్తే క్రైమ్‌లో అసలు ఉత్తరప్రదేశ్‌ని కొట్టేటటువంటి స్టేటే లేదు. పైగా జనాభా ఎక్కువ, విపరీతమైనటువంటి క్రైమ్. ఇప్పుడు చూస్తే రోజుకొక న్యూసే వస్తుంది. ఆ రోజు చూస్తే రోజుకి 10 న్యూస్‌లు, 20 న్యూస్‌లు వచ్చేవి. అప్పుడు సోషల్ మీడియా కూడా ఇంతగా లేదు కాబట్టి మనం బ్రతికిపోయాం. అక్కడ జరుగుతున్నటువంటి ఈ విచిత్రాలన్నీ దేశంలో ఎంతైతే జరుగుతాయో, ఈ ఒక్క ఉత్తరప్రదేశ్‌లో అన్ని జరుగుతాయి. ఇంకా యోగి ఆదిత్యనాథ్ మరొక 10, 15 సంవత్సరాలు ఉంటే గాని ఈ పూర్తి క్రైమ్ అనేది తగ్గదు.